సామెత 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు అన్నాడు, భక్తిహీనుడు కాదు. దేవుని విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. యాకోబు పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు దేవుని నమ్ముచున్నావా? దేవుని విశ్వాసం ఉంచుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడని, నీ కొరకు సమస్తం చేసి నువ్వు నమ్మినట్లయితే ఈ వాగ్దానం నీకోసమే. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. భక్తి లేకుండా జీవిస్తే ఆపద వచ్చినప్పుడు కూలిపోతారంట. అందుకే భక్తిహీనులుగా బతకండి, భక్తి గలవారుగా బతకండి. ఎందుకని భక్తిహీనులుగా బతకూడదు? ఆపదలు ఎప్పుడైనా వస్తే కూలిపోతారు. మరి నీతిమంతులో 7 మార్లు పడినను తిరిగి లేతురు. ఎవరా నీతిమంతులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే నీతిమంతులు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేస్తారంటే దీని అర్థము పాపములో పడి తిరగమని కాదు. నువ్వు పాపం చేస్తూ ఉన్నాయన నేను నిన్ను లేపుతూ ఉంటానని దేవుడు చెప్పట్లా. నీతిమంతుడు అన్నాడు, నీతిగా బతికేవాడు, నీతిగా జీవిస్తున్నవాడు. ఒకవేళ మీరు ఆర్థికంగా పడిపోయి ఉంటే ప్రభు దగ్గర ప్రార్థించండి. మీరు పడిపోయిన స్థితుల నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఒకవేళ ఆరోగ్య విషయంలో పడిపోయి అనారోగ్యం పాలై ఉంటే ప్రార్థించండి. మీరు పడిపోయిన స్థితి నుండి ప్రభు లేవనెత్తునుగాక. మరణ పడకల మీద నుండి ఎంతో మందిని ప్రభు లేవనెత్తాడు. హిజ్కియా అనేటువంటి రాజు రేపు నువ్వు చనిపోతున్నావని చెప్తే ఆయన గోడవైపు తిరిగి ఈ దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించి కన్నీళ్లు కరిస్తే దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. వెళ్ళి చెప్పు, 2 రాజులు 20:5 నీవు కన్నీళ్లు విడిచుట్టు నేను చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ రోజున నువ్వు లేస్తావు, లేచి నడుస్తావు. ఎక్కడికి నడుస్తావు తెలుసా? నేరుగా దేవుని యెహోవా మందిరమునకు వెళ్ళి ఆయన స్తుతిస్తావు. దేవుడు మనల్ని లేపేది, ఆరోగ్యం ఇచ్చేది ఎందుకంటే లోకంలో తిరగడానికి కాదు. నిలబెట్టేది ఎందుకు? నిన్ను బాగు చేసేది ఎందుకంటే నువ్వు ఆయన మందిరానికి వెళ్ళి ఆయన సాక్షిగా ఉంటావని, ఆయన్ను ఘనపరుస్తావని, ఆయన స్తుతిస్తావని. అందుకంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, నీవు నీ దేవుని మందిరానికి వెళ్తావు 3వ దినమున. దావీదు విషయంలో కూడా 7 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు జవాబు ఏదొచ్చినా పర్వాలేదని ఉపవాసం ఉన్నాడు. ఆ ప్రార్థన ముగించిన వెంటనే 7వ రోజున స్నానం చేసుకొని యెహోవా మందిరమునకు పోయి దేవుని స్తుతించి వచ్చాడట. నష్టము కలిగినా, కీడు కలిగినా, ఇబ్బందులున్నా ప్రార్థించడం మానవద్దు, స్తుతించడం మానవద్దు. నీ పరిస్థితి గురించి దేవునితో మాట్లాడడం మానవద్దు. చూడండి, కొన్నిసార్లు లోకంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు మనకు రావచ్చు. వాటిని చూసి భయపడిపోయి కృంగిపోవద్దు. కొన్ని స్థితిగతులు, కొన్ని ఇబ్బందులు నన్ను పడగొట్టినా నేను తిరిగి లేస్తాను, కారణం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. ఇదే విశ్వాసంతో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మేము విన్న ఈ వాక్యం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ ప్రజలు ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక విషయాలు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయినా వారు కానీ వారి బిడ్డలు కానీ పడిన స్థితి నుండి వారు లేచుదురుగాక. లేవనెత్తువాడు నీవేనాయన. వారి దోషములను, అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టుచుండగా నీ కనికరం చొప్పున వారి పాపములు క్షమించి వారి పడిన స్థితి నుండి వారిని లేవనెత్తుము నాయన. వారికి, వారి కుటుంబాలకును, వారి పిల్లలకు, సంఘాలకు, పరిచర్యలకు, దేవదాసులకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను గద్దించుము నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.